అమ్మయ్యా ఏంటేంద్రా అలాగొన్నారే? గడి గుడ్డైందిరా నా కొడక, లేకపోతే ఏడైందని అడుగుతున్నా. నేను ఇప్పుడే కళ్ళు తెరుతాను కదరా, ఎందుకలా చిరాకు అయిపోతుండ్రా? ఏంటన్నా చిరాక? నువ్వు చేసిన దూర పనికి నేనైతే దుల్ల రేవెట్టేదిరా. నేను కావాలని చేసానేటనియా, అలాగ అయిపోయింది అంతే. ఇప్పుడు నీ సమాజంలో అందరూ అంతేరా, ఎవరి కర్మ కాడే బాధ్యుడు. టైం ఇంకా స్వామీజీ వచ్చారు కాబట్టి నువ్వు బతికారా పెడతా. అవునా నానే, లేకపోతే అమలోకానికి ఎక్స్పర్ట్ అయ్యేవాడు. సరే సరే కొండబాబులు, కానీ సుళ్ళంతా వేస్ట్. వాట్ నెక్స్ట్? ఇంకేంటి మ్యాప్ చూసి మూవ్ అయిపోవడమే. మూవ్ అవడానికి మ్యాప్ లో మూవ్మెంట్ లేదు కదరా. ఈ మ్యాప్ కు ఒక దండంరా బాబు, ఎప్పుడు పని చేయదు. అయితే ఎటో పక్క లెఫ్ట్ రైట్ కొట్టేయడమరా తమ్ముళ్ళు. ఇంకా అదే చెయ్యాలి. నడండి. ఒరే నానే, ఆకలేసేస్తుందిరా. ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలి ఏంటి? పెట్టిరే నీ అబ్బా, పాము కరిసిన తర్వాత బుర్రగడ్డ దొబ్బేసిందేట్రా. ఒరే ఏంట్రా అంత మాట అనేసావు? మూస్తున్నాడే. అనే తినడానికి ఏదో ఒకటి ఇవ్వనియా. ఇది కూడా పుచ్చికి ఇవో, ఈ బిస్కెట్ పేరు తిను. చాలా థ్యాంక్స్ అనియా. నేను ఇచ్చింది నీ థ్యాంక్స్ కోసం కాదురా బచ్చా. మరి తమ్ముళ్ళు, మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకుంటారా, కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడితే వచ్చింది ఎన్నటికి పోదు. ఈ ఒక్క సిద్ధాంతాన్ని నమ్ముకుంటే జీవితం అంతా ఏకాంతమేరా. అని ఏటంతరమని అసలు? ఈ కాలంలో కొంతమంది యువత లేజీగా జీవితాన్ని గడుపుతూ ఈజీగా మనీ సంపాదిద్దామని అనుకుంటున్నారు. దానివల్ల అడ్డదారులు తొక్కి వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారా. ఏటోనియా, నువ్వు చెప్పింది ఒక మొక్క ఎక్కలేదు. నీకే అర్థం అవ్వలేదు, ఇంకా వాళ్ళకైతే అర్థం అవుతుందిలే. సరేగాని రేమిడదా, ఇదిగో ఈ కెమెరా పట్టుకో. ఆడికేట వచ్చాను కెమెరా హ్యాండ్లింగ్, ఆడికిద్దరావు నువ్వు. సరే రైతే, ఇదిగో నువ్వు పట్టుకో. నాకు రాదనియా. రేమిడదా, ఇదిగో నువ్వు పట్టుకో. అలాగే అనియా. అనయ్య నువ్వేం చెప్తావనే ఇప్పుడు? మీ అమ్మ నాన్నలు పడిపోయిన గుడి కోసం, అలాగే వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అనే జనాలకి తెలియాలి కదరా. వద్దులే అన్నయ్య. రే నీకేం తెలియదు, ఆగు. రేమిడదా, నువ్వు నొక్కి అమ్మా. నొక్కాననియా. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రకుణ్ణి. నేను నా తల్లితో చూపిస్తా మీకు ప్రపంచాన్ని. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే అండి, ఒక పురాతనమైన గుడి గురించి, అంటే ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి గురించి. ఆ పురాతనమైన గుడి, ఆ గుడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆ ద్వారానికి పూజలు చేస్తారు. ఆ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి ఆ గుడికి కొన్ని రక్షక సర్పాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఆలయ రక్షక సర్పం ఆలయాన్ని రక్షించేది, గోపుర రక్షక సర్పం ఇది గోపుర పరిసరాలను రక్షిస్తూ సూర్యకిరణాలు గర్భగుడిలోకి వెళ్లేలా చేస్తుంది. అలాగే విగ్రహ రక్షక సర్పం ఇది శ్వేతనాగు, శివలింగానికి రక్షణగా ఉంటుంది. కానీ ఆ సర్పాన్ని తీసుకుపోయిన రోజు అమావాస్య కావడంతో అన్ని సర్పాలు కదల్లేని స్థితిలో ఉండిపోయాయి. అలాగే ఆ పామును తీసుకుపోయిన తరువాత గ్రహణం వీడింది, దారులన్నీ మూసుకుపోయాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. అప్పుడు మూసుకున్న ద్వారాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఇంకా మన నాని వల్ల అమ్మ నాన్నలు చెట్టు కొమ్మ విరిగి గుడిలో పడిపోవడం, ఇంకా అక్కడ నుంచి కథ మొత్తం మీకు తెలిసిందే. మన నాలికి అంత మంచి జరగాలని మనందరం కోరుకుందాం. రే తమ్ముడు, బాధపడకురా, నీకు ఎంతో మంది సపోర్ట్ చేస్తారు. అలాగే ఆ ఈశ్వరుడి ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి. ఆ శివయ్య ఉన్నాడని ధైర్యంతోనే ప్రయాణం చేస్తున్నా అన్న. మరేం పర్లేదురా నాని, మేమందరం ఉన్నాం కదా. ఇంక పదండి, ముందుకెళ్దాం. పదండి. రే ఏ పక్క వెళ్ళాలరా? మన విజయనగరం వై జంక్షన్ లాగా ఉంది. అవును, ఎటు వెళ్ళాలి? అది నువ్వే చెప్పాలి. ఇవంతప్పుడే అప్పుడప్పుడు తాండ్రా ఆడుకోవాలిరా. నువ్వేటనే కన్ఫ్యూజన్ లో కామెడీ చేస్తున్నావు, అప్పుడప్పుడు తాండ్రాలు అనుకునే. రే అన్నీ చెప్పినట్టు అందరు పంటలు వేసుకున్నారా? అరే తమ్ముడు, నేను సరదాగా అన్నందిరా. ఎవరైతే వెళ్ళాలో చేతులు చూపెట్టి ఉంటే సరిపోద్ది. రే అయితే అందరూ అలాగే చేయండి రా. అన్నయ్య నేను అటు వెళ్తా. అన్నయ్య నేను అటు వెళ్తా. నేను కూడా ఇటే వెళ్తా అన్నయ్య. వెళ్ళిపోతా. ఒరే మాయా, అలా కుదరదురా. ఏటో పక్క చెప్పు. అయితే నీ పక్క అలా రా దారికి. నేను ఇటు వెళ్దాం అనుకుంటున్నాను రా తమ్ముళ్ళు. అంత మందారులోనే ఉన్నారు.
ఇద్దరే అటు ఉన్నారు. ఇంకెందుకురా నానే, మనం వాళ్ళతో వెళ్ళిపోతాం పదా. వద్దనియా ఇటే వెళ్దాం. ఒరే తమ్ముడు, మనం ఎలక్షన్ లో ఓడిపోయాం, వాళ్ళతో నడిచిడమే న్యాయం. సరే పదనియా. ఒరే ఏంట్రా అరుపులు? నాకేటి తెలుసురా, నాకు భయంగా ఉందిరా నాని. అనవసరంగా నువ్వు టెన్షన్ పెట్టక. బాబు బుర్ర అయిపోతుంది. ఇవేమో పడరా బాబు. రే మనం కూడా అలాగే రుద్దారా, వాళ్ళు కూడా భయపడతారా? వద్దులేరా బాబు, ఎందుకు ఇప్పుడు? నీకేరు తెలీదా, చూసుకున్నాడా? అరే నీకు చెప్పింది ఒకసారి వినండిరా, ఇలాంటి దూడ పనులు చేస్తే దూడ దుకాణం అయిపోద్ది. ఏంటి అవ్వదులే అన్న, ఇప్పుడు చూడు. గులగుల 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 అరే తమ్ముడు, నేను ఎందుకు చెప్తున్నాను వినండిరా, ఇలాంటి అడవులు ఎన్నో తిరిగాను, తేడా వస్తే నేను నాకేం చేస్తారు. అంత సీన్ లేదులే అన్న. ఎవరికి తెలుసు అయినా మనకి ఎందుకు అంటే మేమా అన్నా ఏటైందని అలా సాకయ్యా? వాళ్ళ గెటప్పులు చూడరు తమ్ముడు. గెటప్ చూడమంటే సెటప్ అయ్యాడేటీడు. అయినా వీడి గోకేసాను కాదు, దోలేసాను పెట్టాలి. బాబు బుర్ర అయిపోతుంది. ఏగల్లా పోయిసారు. గట్టిగా అడగరా, బల్లెలతో పొడిసిగలరా. పొడిస్తే నేను కరిసేస్తాను. ఇప్పుడు నీ అబ్బా ఊరుకోరా, అసలే వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, కాలికే కజిన్స్ లాగా. ఆ మూడే నేను వేస్తే నేను వాళ్ళకన్నా పెద్ద కాలికే రా. అరే బరిపడి నీకు దండ పెడతానరా బాబే, గోల మేకరా. మరి నాని ఏదో చెయ్యరా త్వరగా, వాళ్ళని చూస్తేనే వచ్చేస్తుంది. ఇంకేం చేస్తానరా నేను? వీళ్ళు మనల్ని పెప్పర్మెంట్ లా సపరేట్ చెత్తగలరా. అప్పటికి నోట్లో శనిన్నట్లు చెప్పా కదన్నయ్య, ఇటు వద్దు అటు వెళ్దాం అని. వినకుండా వచ్చాం, ఇప్పుడు తెచ్చాం. రే కాసేపు కాంగా ఉండండి రా, ఆ మేనేటర్ మామతో నేను మాట్లాడతాను. వాళ్ళ భాష వెరైటీగా ఉంది కదన్నా, పొలవలు మినుములని అరుస్తున్నారు. ఇంకా మన బాధ ఏంటి అర్థం అవుతుంది వాళ్ళకి. మనకు గూగుల్ ఉంది కదరా, ట్రాన్స్లేటర్ వాడదాం. ఏదో ఒకటి చేయని, పాము కాటు తప్పిందంటే వీళ్ళు బల్లెం కోడికి బలి అవ్వాల్సి వస్తుంది. ఆగండి రే, అడుగుతాను. ఎలా అడుగుమావా, మమ్మల్ని ఏం చేస్తారా? అబ్బా పోనీలే, రక్షించేవారు నాయన. ఏమన్నాడన్నా అన్న? అడుగుతాం కదన్నా, చెప్పండి. బుర్ర బద్దలైపోతుందిరా బాబు. ఏంటన్నాడో చెప్పు. ఈ రోజు వీళ్ళు ఆర్డర్ చెయ్యరంట, వాళ్ళ నాయకుడు చెప్తే వేసేస్తారట. చేసేయడం ఏంటనియా? మనం ఏమైనా బలిచ్చే మేకలమే ఏంటి? వీళ్ళకి మేకైనా మనిషి అయినా ఒకటేరా. అన్నా పారిపోదాం పదండి అయితే. ఇలాంటి చిత్తకత్తి పనులకి మనకి గతి పట్టిందిరా. ఏదో మింగుడు వేసాలు వేయకుండా వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్దాం. మన రాత బాగుంటే బయటపడతాం, లేదా వాళ్ళ నోట్లోకే. అనే చంపెత్తరే ఏంటని మనల్ని. ఇంకా చాలా దేశాలు తిరగాలరా, ఎన్నో ఆటలు ఆడాలి. నా బాధ ఎవరికి చెప్పుకోలే. నేను ఇంకా నా మొదట ఆటలే మొదలట్లేదని. మా అమ్మ నాన్నల్ని కాపాడుకునే ప్రయత్నంలో మీ ఆశీర్వాదం నాకు కావాలి. దయచేసి మా ఎత్రమోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.